అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఈ 5 లక్షణాలు మీ కాలేయాన్ని దెబ్బతీయొచ్చు. కాలేయం శరీరంలో అతి ముఖ్యమైన, అతి పెద్ద అంతర్గత అవయవం. ఇది రక్తాన్ని శుద్ధి చేయడం, విషపదార్థాలను తొలగించడం, జీర్ణక్రియకు పిత్తరసం తయారు చేయడం, పోషకాలను నిల్వ చేయడం, ప్రోటీన్ను తయారు చేయడం వంటి వందలాది పనులు చేస్తుంది. కాని అధిక రక్తపోటు, హైపర్టెన్షన్ దీర్ఘకాలంగా ఉంటే కాలేయాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది, ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వరకు తీసుకెళ్తుంది. చాలామంది ఈ లక్షణాలను అలసట, ఒత్తిడి, వయసు అని తప్పుగా భావిస్తారు. కానీ ఈ 5 లక్షణాలు ఉదయం లేచిన వెంటనే లేదా రోజంతా కనిపిస్తుంటే కాలేయం డ్యామేజ్ అవుతున్న సంకేతం కావచ్చు. కాలేయం దెబ్బతిన్నట్లు తెలియజేసే 5 ముఖ్య లక్షణాలు. 1. విశ్రాంతి తీసుకున్నా కూడా ఎప్పుడూ అలసటగా అనిపించడం. రాత్రంతా నిద్రపోయినా ఉదయం లేచిన వెంటనే బలహీనంగా, అలసటగా ఉండటం, రోజంతా శక్తి లేకపోవడం కాలేయం టాక్సిన్స్ సరిగా తొలగించలేకపోతున్న సంకేతం. కాలేయం దెబ్బతిన్నప్పుడు రక్తంలో అమ్మోనియా, బిలిరుబిన్ పెరిగి శరీరానికి శక్తి అందదు. 2. కుడివైపు పై భాగంలో, పక్కటెముకల కింద నొప్పి లేదా భారంగా అనిపించడం. ఉదయం లేచిన వెంటనే లేదా రోజంతా కుడి పక్కటెముకల కింద లేదా పొట్టలో భారంగా, మందగా, నొప్పిగా అనిపిస్తుంటే కాలేయం వాపు, హెపటోమెగాలి లేదా ఫ్యాటీ లివర్ సంకేతం. ఇది తరచుగా అజీర్ణం అని తప్పుగా భావిస్తారు. 3. చర్మం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారడం, జాండీస్. కళ్ళు లేదా చర్మం స్వల్పంగా లేదా గణనీయంగా పసుపు రంగులోకి మారడం కాలేయం బిలిరుబిన్ను సరిగా ప్రాసెస్ చేయలేకపోతున్న సంకేతం. అధిక రక్తపోటు దీన్ని తీవ్రతరం చేస్తుంది. 4. పాదాలు, చీలమండలు లేదా పొట్టలో వాపు. ఉదయం లేచిన వెంటనే లేదా రోజంతా పాదాలు, చీలమండలు ఉబ్బడం, ఎడెమా, కాలేయం ప్రోటీన్, ఆల్బుమిన్ తయారు చేయలేకపోతుంది. దీంతో ద్రవం శరీరంలో పేరుకుపోతుంది. పొట్టలో నీరు పేరడం, అసైటిస్ కూడా తీవ్ర లక్షణం. 5. మూత్రం ముదురు రంగు, మలం లేత రంగు. మూత్రం బీరు రంగులో లేదా టీ రంగులో ఉండటం, మలం బూడిద లేదా లేత రంగులో ఉండటం కాలేయం బిలిరుబిన్ను సరిగా ప్రాసెస్ చేయలేకపోతుందని సూచిస్తుంది. ఇది హెపటైటిస్ లేదా కాలేయ వైఫల్యం సంకేతం. ఈ లక్షణాలు కలిసి కనిపిస్తుంటే కాలేయం దెబ్బతిన్నట్లే. అధిక రక్తపోటు ఉన్నవారిలో ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్ ప్రమాదం ఎక్కువ. ఆలస్యం చేయకండి. ఏమి చేయాలి? వెంటనే టెస్ట్ చేయించుకోండి. ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్స్, స్గాట్, ఎస్జీపీటీ, బిలిరుబిన్, ఆల్బుమిన్, అల్ట్రాసౌండ్, కాలేయం, ఫైబ్రోస్కాన్, ఫైబ్రోసిస్ చెక్. గాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా హెపటాలజిస్ట్ను సంప్రదించండి. రక్తపోటు స్ట్రిక్ట్గా నియంత్రించండి. 120/80 కంటే తక్కువ ఉంచండి. ఉప్పు తక్కువ, ఫ్యాటీ ఫుడ్ మానండి. ఆకుకూరలు, పండ్లు, తక్కువ కొవ్వు ఆహారం తీసుకోండి. ఆల్కహాల్ పూర్తిగా మానండి. బరువు నియంత్రణలో ఉంచుకోండి. కాలేయం సమస్యలు నెమ్మదిగా పెరిగే వ్యాధులు. ఈ లక్షణాలు కనిపిస్తుంటే ఆలస్యం చేయకండి. సకాలంలో గుర్తిస్తే చాలా సమస్యలను నివారించవచ్చు. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ముఖం ఉబ్బడం, కుడి పక్క నొప్పి, పసుపు రంగు, పాదాల వాపు, నురుగు మూత్రం వంటి లక్షణాలు కనిపిస్తుంటే స్వయం చికిత్స చేయకుండా వెంటనే గాస్ట్రోఎంటరాలజిస్ట్ లేదా హెపటాలజిస్ట్ను సంప్రదించండి. ఎల్ఎఫ్టి, అల్ట్రాసౌండ్, ఫైబ్రోస్కాన్ వంటి టెస్ట్స్ చేయించుకోండి. అధిక రక్తపోటు ఉన్నవారు రెగ్యులర్ చెకప్ తప్పనిసరి. మీలో ఏ లక్షణం ఎక్కువగా కనిపిస్తుందో లేదా ఇంకా వివరాలు కావాలంటే చెప్పండి.